చేసుకుంటారు. కిషన్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి చెప్పిన ఆయనకు టికెట్లు ఇప్పించుకుంటాడు మంచిగా ఉండాలని చెప్పి. ఇవాళ ఆయన స్టోరీ చెప్తా ఉన్నా. మొన్న ఎప్పుడో బండారు దత్తాత్రేయ ఇంటి ప్రోగ్రామ్ బుక్ రిలీజ్ రోజు ఆయన చెప్పిండు. ఏం చెప్పిండు? నా ఎల్కేజీ ఆర్ఎస్ఎస్, కాలేజ్ ఏమో టీడీపీ, స్కూల్ కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పిండు. ఆయన చెప్పింది స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాషలో ఆయన చెప్పిండు. దానికి అసలు కిషన్ రెడ్డికి కేటీఆర్కి ఏం సంబంధం అండి? ప్రతిపక్షంలో మేమున్నాం, అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో మీరున్నారు. కాబట్టి ఈ మాటలు చిల్లర మాటలు బంద్ చేసుకో, థర్డ్ క్లాస్ మాటలు బంద్ చేసుకొని ఇకనైనా ముందట ఇవాళ నువ్వు చెప్పిన రిఫరెండం కాదని ఏ ముఖ్యమంత్రి అయినా లేపుతాడా? ఎస్, నీకు దమ్ముంటే మళ్ళా స్టేట్మెంట్ ఇయ్యు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీకి రిఫరెండం అని చెప్పు. నీకు దమ్ముంటే. నీకు అర్థమైపోయింది. మేము చెప్పినాం, చాలా అయినా మొదటి రోజు నుంచి చెప్పినాం. నేను 20 రోజులుగా జూబ్లీహిల్స్లో షేక్పేట్లో ప్రచారం చేస్తున్నా. మేమేం చెప్పినాం? ఒక మాట చెప్పినాం, మైనార్టీలకు ఏం చేసిరో చెప్పయ్యా అన్నాం. అన్నాక 15 రోజులకు భయపడి ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో అర్థం కాక అజరుద్దీన్కి మంత్రిత్తివి. నీ నైతిక అపజయం అక్కడే తెలిసిపోయింది. నీ ఓటమి విషయము అక్కడే తెలిసిపోయింది. దాని తర్వాత మేమేది చెప్తే అది ఫాలోయింగ్ రచ్చుకుంటా ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ కాంగ్రెస్ యొక్క ఓటమి ఖాయమైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇలా ఫెవికాల్ బంధం, ఫేక్ బంధం కాంగ్రెస్ బీజేపీది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒకరోజు నువ్వే మాట్లాడినావు. ఆ రోజు కూడా ఏమని మాట్లాడినావు? రేవంత్ రెడ్డి, నేను కిషన్ రెడ్డి, మేము బర్కత్పురంలో ఉంటుంటిమి. మా తమ్ముడు అక్కడి నుంచి కార్పొరేట్ ఫోన్ చేసిరు, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మేము బర్కత్పుర బ్రదర్స్ అని చెప్పారు. ఆయన చెప్పిండు. వాళ్ళ ఇంటికి రంగులు వేసినా అని చెప్పిండు. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని స్కూల్ నుంచి కాలేజీలకు స్కూళ్ళకి తీసుకుపోయినా అని చెప్పిండు. వాళ్ళ ఇంట్లో ఫాలేరుగా పనిచేసినా అని చెప్పిండు. నేను ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినని ఆయన స్వయంగా ఆయన మాటలతో అన్నాడు. ఆ వీడియో కూడా చూపిస్తా, ఇప్పుడు పంపించినావు, ఆ వీడియో కూడా చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి, సంజయ్ బూత్ బ్రదర్స్, వాళ్ళు కొత్త బూతులు ఎట్లా మాట్లాడాలో రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఆయనేమో బర్కత్పుర బ్రదర్స్, వీళ్ళేమో బూత్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్. ఇక వీళ్ళంతా కలిసి ఏం బ్రదర్స్ అంటే రౌడీ, సైకో, షాడిస్ట్ బ్రదర్స్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రేవంత్, రఘునందన్, భూభారతి బ్రదర్స్, వీళ్ళ బంధం ఫెవికాల్ బంధం ఎట్లా అంటే చెప్తున్నా. బర్కత్పుర రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బర్కత్పుర బ్రదర్స్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి బీజేపీ రఘునందన్ ఎంపీ భారతి బ్రదర్స్. ల్యాండ్స్ ఎలా కొట్టారో రోజు మాట్లాడుకుంటారు. రేవంత్, అరవింద్ ఏమో గడ్డం బ్రదర్స్. అంటే నేను ఏమంటున్నా, ఫెవికాల్ బంధం మీది, పేగు బంధం మీది. మీ ఇంట్లో కలర్ వేసినా అని ముఖ్యమంత్రి చెప్తాడు, మీ పిల్లల్ని చదువుకు తీసుకుపోయినా అని ముఖ్యమంత్రి చెప్తాడు. బండారి దత్తాత్రేయ పిల్లల్ని కూడా నేను స్కూల్లో దించాచినని ఆయన పుస్తకం రిలీజ్ చెప్తారు. ఇలా కేసీఆర్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ. కేసీఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. కేటీఆర్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ. ఆయనను పట్టుకొని ఆయన పేరు లేని నిద్రపోడు. రాత్రేమో సార్ కళల కత్తుడు, పొద్దున ఈయన కేటీఆర్ గారికి కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఓటమి భయం చూపించిండు, కథం అయిపోయిండు. ఈయన కాలుకున్నది, ఆయన ముఖంకు లేదు. ఎస్, ఏం మాట్లాడుతుంది? భాష ఏంది? నిన్న అంటాడు మేము చెయ్యలేం, విద్యా సంస్థలకు పైసలు ఇవ్వలేమంటావు, అంగన్వాడీలకు డబ్బులు ఇవ్వలేనంటావు. మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలు లెక్క చెప్పులు ఎత్తుకపోనికి వచ్చిందని చెప్పి చూస్తుర్రు అంటావు. నీకు పతేర పోగొట్టుకుంటే, నీ పరువు పోగొట్టుకుంటే ఈ రాష్ట్రంలో నీతో ఉండేది ఎవరండి? నాకు అర్థం కాదు. ఎవరు నాకు రూపాయి ఉడుతుందా? ఆయనకు ఇలా ప్రభుత్వాన్ని నడపగలుగుతాడా? ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత ఆయన పదవి కూడా పోతుందని కన్ఫర్మ్ అయింది. పొంగులేటి బీఆర్లో పోయి ఇవాళ అక్కడ వంచుకుంటా పంపించుకుంటా ఇప్పుడు మళ్ళీ ముందు లిస్టులో పోయిండు. సీఎం రేవంత్ రెడ్డికి ఏమో ఆఫర్ లేదు, అక్కడ పొంగులేటికి ఆఫర్ ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఆశాదీపం, కేటీఆర్ అనే వ్యక్తి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. వీళ్ళిద్దరేమో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణకు శాపంగా మారిండు. వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. జూబ్లీహిల్స్లో కేటీఆర్ కాంగ్రెస్కు సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయాన్ని పరిచయం చేసిండు. ఇక ఇట్లా మీరు ఓడిపోతున్నారని చెప్పిండు. దాంతో ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డికి నిలువెల్లా ఓటమి భయం పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు.
గల్లీ గల్లీకి ఒక ముఖ్యమంత్రి ఒక మామూలు ఎన్నికల్లో గల్లీ గల్లీకి